మౌన పోరాటం అనే స్టోరీ 8వ భాగం. మేధ ఇంటికి వచ్చింది. రజని వీధి చివరి వరకు టాక్సీలో దిగబెట్టి వెళ్ళిపోయాడు. మర్నాడు ఇద్దరూ కలిసి మహాబలిపురం వెళ్ళి రోజంతా గడపాలని అనుకున్నారు. వైదేహి కూతురును చూడగానే, బాబీ, ఇంకా ఇంటి ఎందుకు రాలేదా అని భయపడుతున్నాను. డాడీని అర్జెంటుగా రమ్మనమని హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. వెళ్ళిపోయారు. ఇదిగో ఈ చీటీ ఇచ్చారు అని ఇచ్చింది. మేధ చూసింది. బాబీ, ఐఎమ్ సారీ, అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. ఏమీ అనుకోవద్దురా. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. నేను ఎల్లుండి వస్తాను. బాబీ తండ్రి మంచి డాక్టర్ కదా, ఒక ప్రాణం బ్రతికించాడు అంటే బేబీకేగా గర్వం. రాత్రికి ఫోన్ చేస్తా. ఉంటా. పూర్ డాడీ. ఓ డాడీ. మీద ఆ కాగితం ముద్దు పెట్టుకుంది. సారీ మమ్మీ, కంగారు పెట్టానా? తల్లి భుజాల చుట్టూ చేయి వేసింది. తల్లి గుండెలో ముఖం దాచుకుంది. నేను హ్యాపీగా ఉన్నాను మమ్మీ అంది. వైదేహి కూతురు తల మీద చేయి వేసి నిమిరింది. డాక్టర్ అంకుల్ చెప్పిన మాట యథార్థమని ఇప్పుడైనా ఒప్పుకుంటావా? ఊరు మారితే బోర్ పోతుందని అంది. అంకుల్కి ప్రిస్క్రిప్షన్ గురించి తెలియలేదమ్మా. ఎనీహౌ నేను వెళ్ళగానే డాక్టర్ అంకుల్కి థ్యాంక్స్ చెప్తాను అంది. రుక్మిణి అమ్మమ్మ వచ్చింది. పట్టుచీర కట్టుకొని రండర్రా, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేత చెండాట ఆడిద్దాం. అబ్బా అమ్మమ్మ, ఏమిటా చాదస్తాలు అంది మేధ. వైదేహి కూతురు వైపే చూస్తోంది. మేధ ఎప్పటిలా చురుకుగా ఆనందంగా ఉంది. ఆవిడ నిట్టూర్చింది. మర్నాడు మేధ రజని మహాబలిపురం వెళ్ళారు. ఇద్దరు విడివిడిగా ఆ స్థలం ఇదివరకు చూశారు. కానీ కలిసి చూస్తుంటే ఆ శిథిలాలు చాలా గొప్పగా ఉన్న అనుభూతి కలుగుతోంది. ఇద్దరూ తిరిగి తిరిగి ఒకచోట వచ్చి కూర్చున్నారు. చెప్పు అంది మేధ. ఇలా తిరుగుతుంటే చాలా హాయిగా ఉంది. నాకు బాధగా ఉంది. అదేమిటి? ఆశ్చర్యంగా చూశాడు. ఇంకో గంటలో మళ్ళా బస్సు ఎక్కామంటే వెళ్ళిపోతాం. ఎవరింటికి వాళ్ళం. మళ్ళా కలుసుకునే వరకు భయం, ఆందోళన, కంగారు. నా వల్ల కావటం లేదు. అతను దూరంగా చూస్తూ కూర్చున్నాడు. మేధ అతని చెవి గిల్లింది. అబ్బా అన్నాడతను. మాట్లాడవేం? దేనికి? నేను అన్నదానికి. ఏం చెప్పను? ఏదైనా చెప్పు. పరిష్కారం నా దగ్గర ఉంటే నేను ఇన్నాళ్ళు ఆగేవాడిని కాదు, ఎప్పుడో చేసేసేవాడిని. మేధ అతని భుజం మీద తల మోచెయ్యి ఆనించి చెంపకు అరిచేయి ఆనించుకొని అతని ముఖంలోకి చూడసాగింది. అతను క్షణంసేపు రెప్పవేయకుండా మేధ కళ్ళల్లోకి నిస్సంకోచంగా అక్కడేదో జవాబు వెతుకుతున్నట్టుగా చూశాడు. మేధ కళ్ళల్లో ఆనందం, చిలిపితనం నాట్యం చేస్తున్నాయి. అతని కళ్ళు చాలా సీరియస్గా అయినాయి. చూపులు మరల్చుకొని మళ్ళా దూరంగా తిరుగుతున్న ప్రయాణికుల వైపు చూడసాగాడు. అంటే నీ ఉద్దేశం? అంది. ఏం లేదు. మనసులో మాట ఏమిటో సూటిగా చెప్పరాదు. అతను మాట్లాడలేదు. అతని మౌనం మేధకు బాగానే అర్థమైంది. అతని పురుషాంక ఆహారం అడ్డు వస్తోంది. తన నోటి నుంచి ఆ మాట రావాలని అతను చూస్తున్నాడు. అతని నోటి నుంచి ఆ మాట వస్తే వినాలని తనకి ఆశ. చొరవ ఎవరు తీసుకుంటారో వాళ్ళ మీదనే బాధ్యత ఉంటుంది కదూ అంది. అవును. నీకేమనిపిస్తోంది? అతను పక్కకు తిరిగి మేధ ఒడిలో తలదాచుకున్నాడు. మేధ, నేను ఇక ఇలా దూరంగా ఉండలేను. నిన్ను వదిలిన క్షణం నుంచి మళ్ళా నిన్ను చూడగలనా అనే భయం నన్ను రాక్షసిలా బెదిరిస్తోంది. మేధ అతని తల మీద చేయి వేసింది. అతని బాధ తనకి అనుభవమే కాబట్టి బాగానే తెలుస్తోంది. అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి సరిచేస్తూ చెప్పింది. ఇలా ఎక్కువ కాలం ఉండటం నాకు ఇష్టం లేదు. నేను హైదరాబాద్ వెళ్ళగానే మమ్మీకి డాడీకి మన గురించి చెప్పేస్తాను అంది. అతను చేతి వేళ్ళు ఆమె చీర కుచ్చులను గట్టిగా పట్టుకున్నాయి. క్షణమాగి అన్నాడు. ఉరిశిక్ష పడుతుందా లేదా అని ఎదురు చూసే ఖైదీలా ఉంటాను నేను అన్నాడు రజని. ఇద్దరూ తిరుగు ప్రయాణం అయ్యే ముందు రజని హైదరాబాద్ తిరిగి వచ్చేసేట్లుగా నిర్ణయం చేసుకున్నాడు. మేధ కనిపించటం 2-3 రోజులైనా అతను కంగారు పడకూడదని వాగ్దానం తీసుకుంది. తర్వాత మేధ హైదరాబాద్ వచ్చేసింది. రజని కూడా వచ్చేశాడు. అతను ఫోన్ చేశాడు. మేధ ఫోన్ తీసింది. మేధ, నేను వచ్చేశాను అన్నాడు. థ్యాంక్ యూ అంది. అక్కడ ఎవరైనా ఉన్నారా అడిగాడు. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. మామి నా గదిలోకి వచ్చింది. సరే. రజని ఫోన్ పెట్టేశాడు. తల్లిదండ్రి దూరంగా డ్రాయింగ్ రూమ్లో ఉన్నారు. ఎవరో వస్తే మాట్లాడుతున్నారు. మేధ ఫోన్ పెట్టేసి ఒక క్షణం ఆగింది. వెంటనే అక్కడికి వెళితే తన ముఖంలో ఆనందం వాళ్ళకు తెలుస్తుందేమోనని భయపడింది. మేధ వచ్చిందని తెలియగానే విజయ్ వచ్చాడు. చేతిలో ఎంతో అందంగా నవనవలాడే పెద్ద బొకే ఉంది. ఐ మిస్ యూ మేధ
అతని కళ్ళ నిండా అనురాగం చూపిస్తూ అన్నాడు. మేధ పూలగుత్తి తీసుకొని చిరునవ్వుతో, నిన్ను ఉరితీయాలనిపిస్తోంది విజయ్ అంది. అతను అదిరిపడ్డట్టు చూశాడు. మేధ కళ్ళలో చిరునవ్వు చూడగానే తనను తాను నిలవరించుకుంటూ, చంపడానికి ప్రేమను మించిన మార్గం లేదు మేధ అన్నాడు. మేధ అతన్నే చూస్తోంది. అతని సంస్కారం, చిరునవ్వు వెనక ఎంత హిపోక్రసీ ఉందో అర్థమవుతోంది. మేధ సుహాసినికి ఫోన్ చేసింది. రవిచంద్ర తీశాడు. నేను మీతో మాట్లాడాను బావగారు. ఎందుకని అమ్మా? మీరు నాకు నచ్చని పని చేశారు. అతను ఒక క్షణం ఆగాడు. తర్వాత అన్నాడు, నీకు నచ్చని పని నేను సహజంగా చేయను. ఒకవేళ చేసి ఉన్నానంటే అదేదో నీ మంచికే అయి ఉంటుంది. అదేమిటమ్మా అని అతను తర్కించి నిలదీసి అడగలేదు. మేధ ఎప్పుడూ చెప్పనూ లేదు. అక్కని పిలుస్తాను అంటూ ఫోన్ పక్కన పెట్టి వెళ్ళాడు. మేధ ఆ రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర రజనీ ప్రస్తావన తెచ్చి తల్లిదండ్రులకి రజనీని నేను చేసుకుంటాను అని చెప్పేయాలని ఎంతగానో అనిపించింది. కానీ తల్లి తండ్రి చాలా సంతోషంగా ఉన్నారు. తండ్రిని బెస్ట్ సర్జన్గా గుర్తించి రాష్ట్రపతి అవార్డు ఇస్తున్నారు. అభినందనలు, టెలిగ్రామ్స్, బంధుమిత్రుల రాకలు, పార్టీలు ఇవ్వటాలు, అందుకోవటాలు. ఈ సమయంలో ఈ వార్త చెప్పి వారి ఆనందం హరించే ధైర్యం చేయలేకపోయింది. డాడీ అంది. ఏమిట్రా అన్నారాయన. మేధ నోటి వంట మాట రాలేదు. ఆప్యాయత నిండిన ఆయన పిలుపు, వాత్సల్యం నిండిన ఆ చూపులు చూసేసరికి చెప్పాలనుకున్నది పెదవి దాటి రాలేదు. మేధకి తల్లిదండ్రులకు చెప్పాలని ఎంత ఆరాటంగా ఉందో చెప్పలేని అసక్తత కూడా రెట్టింపు పీడిస్తోంది. మర్నాడు సాయంత్రం పరి అంకుల్ వచ్చారు. మేధ ఆయన దగ్గర వచ్చి కూర్చుంది. ఆయనకు చెప్పి తండ్రికి చెప్పించాలని నిర్ణయించుకుంది. అంకుల్, ఒక సందేహం తీరుస్తారా? చెప్పు, ఏమిటమ్మా అన్నారాయన. డబ్బున్న తల్లిదండ్రులు తమ పిల్లలని డబ్బుగల వాళ్ళకే ఇవ్వాలి అని చూస్తారెందుకు? ఆయన క్షణం సేపు మేధ ముఖం తదేకంగా చూసి వివరిస్తున్నట్లుగా చెప్పారు. చూడమ్మా, వజ్రం ఉందనుకో, దానిని బంగారంలోనే పొదిగి నగచేస్తారు, కానీ ఇత్తడిలోనో మట్టిలోనో అమర్చరు కదా. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలని మాణిక్యాల్లా అపురూపంగా చూస్తారు. వారి జీవితాలను వీలైనంత వరకు జాగ్రత్తగా బంగారం లాంటి వ్యక్తికిచ్చి భద్రపరచుకోవాలని ఆరాటపడతారు. ఇది మానవ నైజం. మనిషి ఎప్పుడూ కష్టాలకు దూరంగా ఉండాలని తాపత్రయపడతాడే తప్ప కోరి తెచ్చుకోడు. మేధ ఇక మాట్లాడలేకపోయింది. ఒకసారి తండ్రిని అడిగింది, డాడీ, లైఫ్ సింపుల్గా ఉంటే సుఖం తక్కువగా ఉంటుందంటారా? లేదు, సింపుల్గా ఉంటే సుఖం ఉంటుంది. కానీ సింపుల్గా ఉండటం అంటే చాలామంది డబ్బు లేకపోవటం అనుకుంటారు. అది తప్పు. నాకు నీ వయసులో ఉండగా ఇలాంటి పిచ్చి ఆలోచనలే ఉండేవి. మనిషి సుఖంగా ఉండాలంటే డబ్బు ఉండాలి. ప్రాపర్టీని గ్లోరిఫై చేసేవాళ్ళంటే నాకు చిరాకు. మనిషి సుఖానికి డబ్బు ఉండాలి. మనుషులు సింపుల్గా ఉండాలి. మాకు డబ్బుంది అనే అహం ఉండకూడదు. మేధకి ఆయన మనసు అర్థమైంది. తన మనసులో ఒంటరితనమే వారికి అర్థం కావటం లేదు. ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి ఈ ఒంటరితనం అనే భూతం తనను వెంటాడుతూనే ఉంది. మమ్మీ, డాడీ ఏ పార్టీకో వెళ్తే ఇల్లంతా బావురుమంటుంటే తనకి ఆ పెద్ద ఇల్లు గుహలా, అందులో తను ఒక్కతి చిక్కుపడిపోయినట్లుగా అనిపించేది. చదువుకుంటేనో టీవీ చూస్తూనో కాలం గడపడానికి ప్రయత్నించేది. నిద్ర ఎందుకు రావటం లేదు అని ఆలోచించేది. తనేం చిన్నపిల్ల కాదే. తన వయసు పెరిగినా, జ్ఞానం తెలిసినా ఈ ఒంటరితనం భూతం నుంచి తనని తాను విడిపించుకోలేకపోతుంది. ఎందుకని? నిద్ర రాదు, జస్ట్ రాదు, అంతే. మమ్మీ, డాడీ వచ్చిన కారు శబ్దం వినగానే నిద్ర మెల్లగా వచ్చేసేది. మేధ మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతున్నప్పుడు తనంతట తానే తండ్రిదండ్రులకి తెలియకుండా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళింది. తన మనసు స్థితి చెప్పి, నాలో సైకిక్ టెండెన్సీ ఏమైనా ఉందా అని అడిగింది. ఆయన పరీక్ష చేసి లేదు అన్నాడు. మీరు చాలా నార్మల్గా ఉన్నారు. మీరు ఒక్కరే సంతానం అవ్వటం వల్ల, మీ మమ్మీ డాడీ బిజీ పర్సన్స్ అవ్వటం వల్ల మిమ్మల్ని ఈ ఒంటరితనం పీడిస్తుంది. మీరే కాదు, ఈ ఆధునిక యుగంలో పిల్లలందరికీ ఇది కనిపించని బాధ అయిపోయింది. మీకు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టి మీ జీవితం మీకు వచ్చేస్తే అప్పుడు ఇంకేమీ ఉండదు అని బోధించాడు. నా జీవితం నాకు ఇప్పుడు కూడా ఉంది కదా. నేను పని లేకుండా కాలం ఎలా వెళ్ళదీయటమా అని చూసి గడిపే మనిషిని కాను. నేను మెడిసిన్ చదువుతున్నాను, టీటీ ఆడుతాను, డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తాను, యూత్ సర్వీస్ సెంటర్ ఉంది. నాకు జీవితంలో సందడికేం తక్కువ లేదే అంది మేధ.
అదంతా బయట సందడి. ప్రతి వ్యక్తిలో 2 జీవితాలుంటాయి. బయట వృత్తిపరంగా ఒక జీవితం, ఇంట్లో సంసారపరంగా మరో జీవితం. బయట జీవితం మనం బయటనే వదిలేసి వస్తాం. ఇంట్లోకి రాగానే బట్టలు మార్చుకున్నట్లు అది వదిలి మన అసలు రూపం ధరిస్తాం. ఇంట్లో మనకు నచ్చేవారు, మన మనసుని అర్థం చేసుకునేవారు, మన రాక కోసం ఎదురు చూసేవాళ్ళు మనకి ఉండాలి. మనిషికి మనిషి తోడు చాలా అవసరం. ఈ అవసరం చాలా వరకు మనిషికి పెళ్ళి అనేది తీరుస్తుంది. పెళ్ళి అయిన వారందరూ తృప్తిగా ఉంటున్నారంటారా డాక్టర్? నేను చెప్పేది మామూలు వాళ్ళ సంగతి కాదమ్మా. పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నామో అర్థం చేసుకునే మీలాంటి చదువుకున్న వారి గురించి. పెళ్ళి అనేది నీ జీవితంలో మరో వ్యక్తి వచ్చి అంతర్లీనంగా కలిసిపోవాలి. మేధ, నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు అన్నింటికంటే నీ మనసుకు నచ్చిన వాడినే చేసుకోవటం చాలా ముఖ్యం. అలా కాకపోతే ఈ ఒంటరితనం నిన్ను జీవితాంతం పీడిస్తుంది. ఆ రాత్రి మేధ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తుండగా తల్లికి తన సైకారిస్ట్ దగ్గరికి వెళ్ళి వచ్చానని చెప్పింది. వైదేహికి మొదట కూతురు ఏం చెబుతుందో అర్థం కాలేదు. తర్వాత క్రమంగా అర్థమైన కొద్దీ నిలువునా నీరైనట్లుగా అయింది. తర్వాత పెద్ద గొడవ చేసింది. ఏమిటి, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి వచ్చావా? నిద్ర పట్టడం లేదా? అది కూడా ఒక సమస్యేనా? నాకు ఎన్నో రాత్రులు సరిగ్గా నిద్ర పట్టదు. నాలాగా ఎంతోమంది నిద్ర పట్టడం లేదని చాలా చెప్పారు. ఇదేం పెద్ద వ్యాధా? తండ్రి ఎప్పటిలాగానే మౌనంగా సీరియస్గా ఉన్నారు. ఆయన చిరాగ్గా అన్నారు. అబ్బబ్బా వైదేహి, కాస్త దానికి ఇంత గొడవ చేస్తావు దేనికి? బాబీ తనకు అనిపించిందేదో చేసింది, అయిపోయిందిగా. ఇందులో ఇప్పుడు వచ్చిన నష్టం ఏముంది? నష్టం ఏముందా? అసలు మీకు మతి ఉందా? మీకు మనుషుల్ని కత్తులు పెట్టి చీల్చి కొట్టడం తప్ప ఇంకేం తెలియదు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిందని పొరపాటుగా ఎవరికైనా తెలిస్తే ఇక పెళ్ళవుతుందా? అసలే అందరు ద్వేషాలతో చస్తున్నారు. ఎన్ని కథలు అల్లుతారో. అయినా వెళ్ళదలుచుకున్న దానివి ముందే నాతో ఎందుకు చెప్పలేదు అని వైదేహిని ఏడ్చేసింది. వైదేహి, నువ్వు చాలా సిల్లీగా చేస్తున్నావు. బాబీ చిన్నపిల్ల ఏం కాదు. తన విషయాలు తను బాగానే నిర్ణయించుకోగలదు. తను పెద్దది అయింది. స్వయం నిర్ణయం చేసుకున్నందుకు మనం ఆనందించాలి, ప్రోత్సహించాలి. ఇలా గొడవ చేస్తావేమిటి నువ్వు? ఆయన భార్యను శాంతపరుస్తూ అన్నాడు. మేధకి తల్లి ఏడవటం చూస్తుంటే బాధగానే అనిపిస్తోంది. కానీ నెత్తి మీద నుంచి ఒక పెద్ద భారం దింపుకున్నట్లుగా తేలికగా ఉంది. మొదట చెబితే తల్లి చచ్చినా తనని వెళ్ళనిచ్చేది కాదని నమ్మకంగా తెలుసు. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తరువాత మేధకి చాలా హాయిగా, నిశ్చింతగా అనిపించింది. తనను పీడిస్తున్న ఈ ఒంటరితనం అనే బాధ ఒక వ్యాధి కాదు, తన జీవితంలో అనుభవిస్తున్న ఒక వెలితి మాత్రమే. మేధకి రజనీ పరిచయం అయిన తర్వాత ఈ బాధ ఎప్పుడు పోయిందో రూపు లేకుండా గాలిలో కలిసిపోయింది. రజనీ గురించిన ఆలోచనలు, అతనితో కలిసి ఉన్నప్పుడు జరిగిన ప్రియమైన సంభాషణ, అతని చూపులు, అతనితో తర్కం, అతను లేనప్పుడు అవే గుర్తుకు వస్తూ తనకు ఎనలేని ఆనందం ఇస్తూ తనకి అతని సమక్షంలోనే ఉన్నంత హాయిని కలిగిస్తున్నాయి. మేధ ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేస్తుంటే అతని ఆలోచనలే. అన్నం పరధ్యానంగా కెలుకుతుంటే తల్లి ఏమిటా తిండి అని మందలించేది. మంచం మీద పడుకుంటే అతని ఆలోచనలే. మళ్ళీ ఆలోచిస్తూనే దిండుకు చెంప ఆనించి ఇట్టే నిద్రపోయేది. రజనీ తనకు బాగా ఆలంబనగా ఉన్నాడు. తను భిన్న వ్యక్తిత్వాలు అయినా ఒక వ్యక్తిత్వంగా కలిసిపోయాడు. మేధకి మనసు విప్పి తల్లిదండ్రులతో ఇదంతా చెప్పగలిగే చనువు లేదు. నోరు విప్పి చెప్పడానికి అసలు మాటలే దొరకటం లేదు. తన భవిష్యత్తు పట్ల ఉత్తుంగ తరంగాల్లా ఉన్నవారి ఆశలు తనకు తెలుసు. రాను రాను రజనీ విషయం వారి దగ్గర ఎత్తాలంటే బెరుకు అనిపించసాగింది. రజనీలో నీతో సరితూగగల అంశం ఏముంది అంటే తనేం చెప్పగలదు? అతనికి జీతం పట్టుమని 10 కూడా పూర్తిగా రాదు. 2 గదులలో కాపురం, ఒక పూట తింటే ఇంకో పూట ఉంటుందా అని అనుమానపడే ఆర్థిక పరిస్థితి. మేధకి నిద్ర రావటం లేదు, భోజనం సహించటం లేదు, మానసికంగా ఆందోళనగా ఉంది. ఒక పక్క మూగగా ఏమిటి నీ నిర్ణయం అని ఎదురుచూస్తున్న రజనీ, మరో పక్క తనే సర్వస్వం అనుకునే తల్లిదండ్రులు. తన భవిష్యత్తు పట్ల తనకంటే వారికే కలలు ఎక్కువగా ఉన్నాయి. సుహాసిని అక్కకు చెబుదామా అనిపించింది. రవిచంద్ర తల్లిదండ్రుల పక్షమే అనిపించింది. పరి అంకుల్, అక్క, బావ, డాక్టర్ అంకుల్ అందరూ తల్లిదండ్రుల పక్షమే. రజనీకి వ్యతిరేకులే. మేధ రజనీకి దూరంగా ఉండలేకపోతోంది. మనసు, శరీరం అతని సాన్నిహిత్యం కావాలని తపిస్తున్నాయి. ఇంకేవీ అవసరం లేదంటున్నాయి. అతని ఒడిలో తలపెట్టుకుని కళ్ళు మూసుకుంటే ఎంత శాంతిగా ఉంటుందో. తల్లి తండ్రి డబ్బుతో, పరువుతో తూకం వేసి తెచ్చే వ్యక్తి తనకి అవసరం లేదు.
ఒక పక్క రజనీకి పెళ్లి మాట గురించి చెప్పటం ఆలస్యం చేస్తున్నాననే వ్యధ. ఒక్కొక్క రోజు గడుస్తుంటే గంటలు నిమిషాలు అతన్ని ఆవేదనకు గురి చేస్తున్నాయేమో తనకి తెలుసు. మరోపక్క తల్లిదండ్రులు తన మీదనే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్నట్టు వారిని మోసం చేస్తున్నానా అనే అశాంతి. వారి ఆశలకు తగ్గట్టుగా నేను ఉండటం లేదు, జరగబోయేదానికి వారెలా తట్టుకుంటారు? ఈ భయం భూతంలా బెదిరిస్తోంది. మేధ తల్లిదండ్రులతో ఆ ఇంట్లో ఉంటున్న శరీరం మాత్రం అక్కడి నుండి మనసు రజనీ దగ్గర ఉంటున్నట్టుగా అనిపిస్తోంది. ఈ రెండు భావాల ఘర్షణ మధ్య నలిగిపోసాగింది. మేధ ఎవరి చేతనైనా చెప్పిద్దామా అనుకుంది. కాదనుకుంది. తనే చెప్పడం నయం అనుకుంది. అది కాదనుకుంది. చివరికి చెప్పకుండా చేసేసుకోవటం ఒక్కటే మార్గం అని నిశ్చయించుకుంది. ముందు తెలిస్తే రజనీతో తన పెళ్లి జరగదని నిర్ధారణగా తెలుస్తోంది. మేధ రజనీ దగ్గరికి వచ్చింది. నేను మమ్మీకి డాడీకి చెప్పలేను రజనీ అంది నిస్సహాయంగా. అయితే ఈ పెళ్ళి వద్దు, నా గురించి మర్చిపో, ఈరోజే వెళ్ళిపోతాను అన్నాడు. అలా అనవద్దు. అతని నోరు చేత్తో మూసివేసింది. రేపు సాయంత్రం లోపల నేనే ఏదో ఒక మార్గం ఆలోచిస్తాను అంది. నువ్వు చాలా బాధపడుతున్నావు, నాకు చావాలనిపిస్తోంది అన్నాడు రజనీ. అలా అనకు, ఇప్పుడు కొంచెమే బాధ, పెళ్ళి అయితే ఇంకేం ఉండవుగా అంది. హఠాత్తుగా అతని దగ్గరికి వెళ్ళి గుండెల మీద తల ఆనించి, నువ్వు నాకు ధైర్యం ఇవ్వాలి రజనీ అంది. ఈ పెళ్ళి అయినా కాకపోయినా నేను నీవాడినే అన్నాడు రజనీ. నేను కూడా అంతే అంది. మేధ ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది. తరువాత ఆ రోజు ఉదయం మేధ ఇంట్లో నుంచి సరాసరి విజయ్ దగ్గరికి వచ్చేసింది. విజయ్ కోర్టుకు వెళ్లే హడావుడిలో ఉన్నాడు. మేధను చూడగానే ఆనందంగా ఎదురువచ్చాడు. విజయ్, నేను మమ్మీ డాడీ దగ్గర నుంచి విడిపోయి బయటికి వచ్చేశాను. నాకు ఇష్టమైన వ్యక్తిని ఎవరు ప్రమేయం లేకుండా సింపుల్గా పెళ్లి చేసుకొని నాకుగా నేను ఆ వ్యక్తితో స్వతంత్ర జీవనం గడపాలని అనుకుంటున్నాను. వివాహం కోసం అంత ఆడంబరం నాకు గిట్టదు అంది. ఏమిటి, నువ్వు ఇంట్లో నుంచి వచ్చేశావా అన్నాడు విజయ్. అవును, ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని చీటీ వ్రాసిపెట్టి వచ్చేశాను. ఈ క్షణం నుంచి నువ్వు నా లాయర్వి, నాకు నా తల్లిదండ్రుల నుంచి రక్షణ కావాలి. విజయ్ ముఖం ఆనందంతో 1000 క్యాండిల్స్ బల్బులా వెలిగిపోయింది. మేధ ఇంట్లో నుంచి వచ్చేసింది. మ్యారేజ్ చేసుకుంటుందా? ఇలాంటిదేదో జరుగుతుందనే అతను ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రదీప్ గొడవ మూలంగా మేధ ఈ నిర్ణయానికి వచ్చి ఉంటుంది. ఓ షూర్, ఈ నిమిషం నుంచి నువ్వు నా క్లయింట్వి. నీ మీద ఈగ వాలినా చంపేస్తాను. నిన్ను పువ్వులా కాపాడుకుంటాను. రా కూర్చో అన్నాడు కుర్చీ చూపిస్తూ. నువ్వు మమ్మీకి డాడీకి ఫోన్ చేశావంటే చూడు, నా సంగతి తెలుసుగా. నేను చేయను. నా క్లయింట్స్ని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. నీ పేరు మీద ఉన్న ఆస్తి నీకు తెలుసు. నాకు వచ్చే ఫీజు నాకు తెలుసు. ఫీజు నీ ఇష్టం, నేను కాదనను. థ్యాంక్ యూ. కూర్చో. కాఫీ తాగుతావా? మేధ కూర్చుంది. నేను రేపు సాయంత్రంలోగా పెళ్లి చేసుకుంటున్నాను. తర్వాత రిసెప్షన్. ఎలాంటి గొడవ జరగకుండా నాకు రక్షణ కావాలి. షూర్ అన్నానుగా. విజయ్ ఉత్సాహంగా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. ఇన్స్పెక్టర్ రామనాథమా? నేను లాయర్ విజయ్ని మాట్లాడుతున్నాను. నా క్లయింట్ అయిన మీద తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటుంది. పోలీస్ రక్షణ కావాలి. అవును, ఎలాంటి ప్రమాదమైనా జరగవచ్చు. గుండాల వచ్చి పెళ్లికి వచ్చిన వారిని తన్నవచ్చు, కత్తులతో పొడవవచ్చు, వధూవరులను ఎత్తుకుపోవచ్చు, పెళ్లి పందిరి తగలబడవచ్చు, డాక్టర్ గారు స్వయంగా వచ్చి రివాల్వర్తో షూట్ చేయవచ్చు. ఈ ప్రమాదాలన్నింటికీ మీరు రక్షణ ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. ఫోన్ పెట్టేసి విజయ్ పెదవులు పూర్తిగా విచ్చుకొనేలా నవ్వుతూ, మేధ ఇక నిశ్చింతగా ఉండు. ఇప్పుడే 2 కానిస్టేబుల్స్ను నీకు బాడీగార్డ్స్గా పంపిస్తామని అన్నాడు. రామనాథం నీకు తెలుసుగా, చాలా గట్టి మనిషి అన్నాడు. థ్యాంక్ యూ. అయితే నేను ఇప్పుడే రజనీకి ఇక్కడికి రమ్మనమని కబురు చేస్తాను అంది. రజనీయా? రజనీ ఏమిటి? అతను ఎక్కడున్నాడో? ఈ ఊళ్ళోనే ఉన్నాడు. అతనెందుకు ఇక్కడికి? అతను రాకపోతే నాకు పెళ్ళి ఎలా అవుతుంది? నేను అతన్నే పెళ్లి చేసుకుంటున్నాను. వాట్? నేను రజనీ పెళ్లి చేసుకుంటున్నాం. నువ్వు మా కోసం చేసిన రక్షణ ఏర్పాట్లకే థ్యాంక్స్ విజయ్. అంతవరకు సంతోషంగా ఎంతో ఆనందంగా ఉన్న విజయ్ ముఖంలో నవ్వు అస్తమిస్తున్న సూర్యబింబంలా క్రమంగా కృంగి రాను రాను పూర్తిగా కనిపించకుండా మాయమైంది. ఏమిటి, నువ్వు రజని పెళ్లి చేసుకుంటున్నారా? అవును విజయ్, నువ్వు నన్ను కంగ్రాచ్యులేట్ చేయవు? విజయ్ ముఖం రక్తం చుక్కలేనట్టుగా అయింది. నువ్వు నన్ను చేసుకోవాలని అనుకోలేదా? చీచీ, నేను ఎప్పుడైనా అలా ప్రవర్తించానా? అంది మేధ. విజయ్ ఓ గాడ్ అంటూ తలపట్టుకున్నాడు. మేధ చిరునవ్వుతూ అంది. విజయ్,
థ్యాంక్ గాడ్, నా జీవితంలో ఇలాంటి అవసరం వస్తుందని నాకు అండగా ఉండాలి అనే కాబోలు నువ్వు లాయర్వి అయ్యావు. నా జీవితంలో ఇలాంటి సంఘటన ఎదురవుతుంది అని తెలిస్తే జన్మలో చచ్చినా లా చదివేవాడిని కాదు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. విజయ్ వెళ్ళి తీశాడు. ఎదురుగా 2 కానిస్టేబుల్స్ కనిపించారు. సార్, రామనాథం గారు పంపించారు. మేధ అనే అమ్మాయికి బాడీగార్డ్గా ఉండాలట కదా. విజయ్ ముఖంలో ఏడుస్తున్న నవ్వు కనిపించింది. వచ్చేసారా అప్పుడే అన్నాడు. మేధ లేచి వారిని పరిచయం చేసుకుంది. విజయ్ నెత్తిన చెయ్యి పట్టుకొని కూర్చున్నాడు. ఎంత దురదృష్టం, ఎంత విచిత్ర సంఘటన. తను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి తన దగ్గరకు వచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నా లాయర్వి అంది. తనకు తెలియకుండా చక్కటి బందోబస్తు పగడ్బందీగా ఏర్పాటు చేయించాడు. ఇప్పుడు తను కూడా ఏం చేయలేడు. ఇదే క్షణం ముందు తెలిస్తే రజనీని కాళ్ళు చేతులు విరక్కొట్టించేవాడు. లేకపోతే మేధని ఎత్తుకుపోయేవాడు. ఇప్పుడు తనేం చేయలేడు. తనే మేధా రజనీల సంరక్షణ కవచం ఏర్పాటు చేశాడు. నాకన్నీ తొందరే. నా అంత ఫూల్ ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు, అతను తిట్టుకున్నాడు. తర్వాత మేధా రజని వివాహం చేసేసుకున్నారు. ఆనంద్ ఒక మార్గం చెప్పాడు. మేమిద్దరం వివాహం చేసుకుంటున్నాం, మీరు వచ్చి ఆశీర్వదించండి. ఇట్లు మేధా రజని అనే శుభలేఖలు ప్రింట్ చేయించి అందరికీ పంపించాడు. అందరికీ పంపినట్టే మేధ తల్లిదండ్రులకి పంపించాడు. మేధకి అది ఇష్టం లేదు, అయినా అంగీకరించింది. అంతకంటే గత్యంతరం లేదు. పెళ్ళి అయిన తర్వాత ఎక్కడుండాలి, ఎలా తినాలి, చదువు మాట ఏమిటి అని వేధిస్తున్న ప్రశ్నలన్నింటినీ మేధ పక్కన తోసేసింది. ఏమో, అవేం నాకు తెలియవు, వాటికి ప్రాధాన్యత లేదు. ఇప్పుడు పెళ్ళి ఒక్కటే ముఖ్యం, అది జరిగి తీరాలి. తన కళ్ళు మూసుకొని ఈ నా ఇష్టం అనే సముద్రంలోకి దూకుతోంది. ఈత వస్తే బ్రతికి బయటపడుతుంది, లేకపోతే ఏమో. మేధ ఆ పైన ఆలోచించదలుచుకోలేదు. ఆలోచనల కంటే వాటిని ఎదుర్కోవటం ఒక్కటే పరిష్కారం అనిపించింది. పెళ్లి టైం దగ్గర పడింది. చాలా కొద్దిమందే వచ్చారు. ఆనంద్ ఫ్రెండ్స్ వచ్చారు, రోహిణి వచ్చింది. సాయంత్రం అయింది. పార్టీ మొదలైంది. మేధ పాలిపోయిన ముఖంతో నిలబడింది. ఒక్కొక్కరే వస్తున్నారు. ఇంతమంది వస్తారని మేధ అస్సలు అనుకోలేదు. అందరి కళ్ళలో కుతూహలం, ఆశ్చర్యం, వినోదం, కొంతమందిలో రాక్షసానందం. అందరూ రజనీని యగాదిగా నకసిక పర్యంతం పరీక్షగా చూస్తున్నారు, గుసగుసలాడుతున్నారు, నవ్వుకుంటున్నారు. ఆ క్షణం మీదకి తన బ్రతుకు నవ్వుల పాలు చేసుకుని తల్లిదండ్రుల జీవితాలను అపహాస్యం చేశానా అనిపించింది. మీదకి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. డాడీ ఎక్కడా? పోలీసులను తీసుకువస్తున్నారా? రివాల్వర్ తెస్తున్నారా? మా ఇద్దరిని షూట్ చేస్తారా? ఇంత జరిగిన తర్వాత చేయకుండా ఉంటారా? తనది రజనీది ఇద్దరి శవాలు ఒకే చితి మీద ఒకే మండపం ఒకేసారి మండటం మేధ కళ్ళ ముందు కనిపిస్తోంది. పార్టీ ముగుస్తుండగా వరమ్మ వచ్చింది. మేధ ఎదురు పరిగెత్తింది. వరమ్మ, మమ్మీ డాడీ ఏరి? ఏమంటున్నారు? సాయంత్రం ఫ్లైట్లో ముంబై వెళ్ళారమ్మా. ముంబై వెళ్ళారా? అవును. శుభలేఖ అందిందా? ఎందుకు అందలేదు? ఆనంద్ బాబు స్వయంగా ఇచ్చాడు వచ్చి. డాడీ ఏమన్నారు? అమ్మగారు అది చూసి ఏడ్చి గోల చేస్తుంటే అయ్యగారు రివాల్వర్ తెచ్చి ఒక్క మాట మాట్లాడావా, నిన్ను షూట్ చేసి నేను చస్తాను అన్నారు. పెట్టె సర్దుకో, మనం బాంబే వెళ్తున్నాం అన్నారు. ఇద్దరు వెళ్ళిపోయారు. ఏమిటి, బాంబే వెళ్ళిపోయారా? వాళ్ళని ఎంత బాధ పెట్టిన తనని ఒక్క మాట అనకుండా అలా మౌనంగా వెళ్ళిపోవటం వాళ్ళు తిట్టిన దానికంటే కొట్టిన దానికంటే షూట్ చేసిన దానికంటే బాధగా అనిపించింది. మేధ ముఖంలో రక్తపు బొట్టు లేనట్లు అయింది. మేధ తూలి పడబోతుంటే రజనీ పట్టుకున్నాడు. విజయ్ రోహిణికి ఫోన్ చేశాడు. హలో, రోహిణియే పలికింది. నేను విజయ్ని మాట్లాడుతున్నాను. విజయ్ రోహిణికి పట్టలేని అంత ఆనందంగా అనిపించింది. అతను తనకి తానుగా ఫోన్ చేయటం ఇదే మొదటిసారి. పెళ్ళి బాగా జరిగిందా? అంది రోహిణి. అతను క్షణం ఆగి అడిగాడు. రోహిణి, నువ్వు ఖాళీగా ఉన్నావా? నేను నీ దగ్గరకు వస్తాను. రా విజయ్, ఇంట్లో ఎవరూ లేరు. అన్న వదిన సినిమాకు వెళ్ళారు. నేను ఎదురు చూస్తుంటాను. నువ్వు కాఫీ తాగుతావా, టీ తాగుతావా? షర్బత్ ఉంది, నేనే చేశాను, పైనాపిల్ది, నీకు ఇష్టం కదూ అంది. నేను నీ దగ్గర కాసేపు కూర్చుంటాను. రా విజయ్, ఎదురు చూస్తుంటాను. రోహిణి కంఠం గద్గదికంగా అయింది. అతను వెంటనే ఫోన్ పెట్టేయలేదు. కాస్త ఆగి అడిగాడు. రోహిణి, నేను 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 చాలా మాటలు అన్నాను, అవి నీకు గుర్తున్నాయా?
ఇంత క్రితం వరకు గుర్తున్నాయి, ఈ క్షణం నుంచి ఉండవు, ప్రామిస్, రోహిణి ఆనందంగా అంది. నేనిప్పుడే వస్తున్నాను అన్నాడు విజయ్. రోహిణి అద్దం దగ్గరికి వెళ్ళి ముఖం చూసుకుంది. ఆ కళ్ళు ఆనందంతో వెర్రిగా తనను తాము నమ్మలేనట్లు చూస్తున్నాయి. ఆ కళ్ళలోకి విజయ్ గర్వం వచ్చింది. అంత క్రితం అతని చేత పడిన అవమానాలన్నింటికీ ఆ నిమిషంలో ఓదార్పు దొరికింది. మేధ, డబ్బు, చదువు, సుఖాలు, అంతస్తులు వీటికంటే తనను ప్రేమించే మనిషి చాలా ముఖ్యమని నమ్మింది. అందుకే చాలా ఆత్మస్థైర్యంతో తనకు నచ్చిన తను కావాలని కోరుకున్న రజనీని పెళ్లి చేసుకుంది. పెళ్లి అవగానే ఇద్దరు ఒక ఇల్లు తీసుకున్నారు. రజనీకి మేధ అంటే ఎంత ఇష్టమో పెళ్లి అయిన తర్వాత అర్థమైంది. వారిద్దరి సంసారం 3 గదుల్లో ప్రారంభమైంది. ఇవి రైలు డబ్బాలు, మనం ఇందులో ప్రయాణికులం. వరుసగా ఉన్న గదులను చూస్తూ అనేవాడు రజనీ. మేధ ఫక్కుమని నవ్వినా వెంటనే సీరియస్గా ముఖం పెడుతూ, అబ్బా ఆ ఉదాహరణ చెప్పకు, ఇంకేదైనా చెప్పు అనేది. తనకి వంట రాదు, రజనీయే నేర్పాడు. మధు, మేధ కత్తిపీట ఎదురుగా పెట్టుకొని కూరగాయల చెక్కులు పెద్దగా తీస్తుంటే రజనీ వెనుక నుంచి నిలబడి మేధ చేతులు పట్టుకుని చెక్కు పలచగా ఎలా తీయాలో, ముక్కలు సుతారంగా ఎలా తరగాలో నేర్పించేవాడు. మేధ చెక్కు తీసి రజనీ బుగ్గలకి రాచేది. అబ్బా, అతను తన చెంపని మేధ చెంపకు పులిమేవాడు. నీ అల్లరి శిక్ష ఏమిటో తెలుసా అంటూ మేధని అమాంతం చేతులతో ఎత్తేసి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి అరగంట అయ్యే వరకు దిగకూడదు అనేవాడు. అతనే వంట చేసేస్తుంటే మేధ మంచం మీద నుంచి లబలబలాడేది. రజనీ, నేను దిగు వస్తాను. రావద్దన్నానా? వస్తానమ్మా. రావద్దమ్మా. నాకు ఇల్లంతా తిరిగి గంతులు వేయాలని, డాన్స్ చేయాలని ఉత్సాహంగా ఉంది. నువ్వేమిటి ఇలా మంచం మీద ముసలమ్మలా కూర్చోమంటావు? దిగువస్తాను రజనీ, ప్లీజ్. నువ్వు అల్లరి చేస్తావు, పని చేయవు. ఆకలి వేస్తే బాబీకి పాపం ఎలా? పాపం దగ్గర అమ్మ కూడా లేదు, అన్నం పెట్టాలి కదా. మేధకి తల్లి గుర్తుకు వచ్చింది. అమ్మ, నాన్న బాంబే నుంచి ఇంకా రాలేదు. సుహాసిని అక్క, రవిచంద్ర బొంబాయి వెళ్ళారట. సుహాసిని తిడుతూ ఉత్తరం రాసింది. మేధ, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావో నాకు అర్థం కావటం లేదు. పెద్దమ్మని, పెద్దనాన్నని చూస్తుంటే కడుపు చెరువవుతోంది. ఆ రజని నిన్ను తెలివిగా వలలోకి లాగాడని అనిపిస్తోంది. మీ అమ్మ పూజలు, వ్రతాలు అంటూ ఈ లోకంలో పడింది. డాడీ మాత్రం పాషాణంగా అయ్యారు. ఆయన ఆవేదన కారుచిచ్చులా దహిస్తుంది. నిన్ను పన్నెత్తి పరుషంగా ఒక్క చిన్న మాట కూడా అనటం లేదు. తన బాధ ఎవ్వరికీ తెలియనేయటం లేదు. డాడీ ఉద్యోగానికి రిజైన్ చేసేశారు. ఈ రజని ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? మనం అందరం ఎంత సంతోషంగా ఉన్నాం. నీ పెళ్లి గురించి మేమంతా ఎన్ని కలలు కన్నాం. ఎందుకు ఇలా చేశావు మేధ? ఆ ఉత్తరం చదువుతుంటే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఎందుకు ఈ పని చేశావు అని నిలదీస్తోంది అక్క. సుహాసినికి చెప్పేటందుకు తన దగ్గర జవాబు లేదు. రజనీలో తనకు ఏం లభించిందో వాళ్ళెవరికి చెప్పినా అర్థం కాదు. ఇది తన మనోగతం. ఇంకొకరికి చెప్పేది, పంచుకునేది, వివరించేది, సంజాయిషి ఇచ్చేది కానే కాదు. మేధ ధైర్యం చేసి బొంబాయిలో ఉన్న తండ్రికి ఫోన్ చేసింది. ఆయన ఫోన్ తీశారు. హలో డాడీ, నేను బాబీని, మేధ చెబుతూనే ఉంది. ఆ కంఠస్వరం పేరు వినగానే అవతల టక్కున ఫోన్ పెట్టేసిన శబ్దం అయింది. మళ్ళా చేసింది. ఇంకెవరో తీశారు. బాలసుందరం గారు లేరు అని చెప్పారు. వైదేహి గారు కావాలి అంది. ఒక్క క్షణం అని ఆ వ్యక్తి వెళ్ళి తిరిగి వచ్చి ఆమె కూడా లేరు అన్నాడు. మేధకు అర్థమైంది. కళ్ళ నీళ్లు బిగపట్టుకొని ఈ మెసేజ్ చేస్తారా అంది. చెప్పండి అన్నాడు. మమ్మీ, డాడీ, ఐ లవ్ యూ బోత్. నన్ను క్షమించమని అడగటం లేదు, అర్థం చేసుకోమని అర్థిస్తున్నాను. వివరంగా ఉత్తరం రాస్తున్నాను. బాబీ. ఆ రాత్రి కూర్చొని ఉత్తరం రాసింది. డాడీ, నేను చేసిన ఈ పని మిమ్మల్ని ఎంత గాయపరిచిందో నాకు తెలుసు. నేను కారణం లేకుండా ఏ పని చేయనని మీరు నా చిన్నప్పటి నుంచి నా తరపున మమ్మీతో వాదిస్తూ ఉండేవారు కదా. ఆ మాట ఇప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోండి డాడీ. రజనీ అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది. అతని చదువు, ఆర్థిక పరిస్థితి, పెళ్లి చేసుకోవటానికి నాకు అడ్డు అనిపించలేదు. నా పట్ల మీరు పెట్టుకున్న ఆశలు నాకు తెలుసు. మీరు మీ అల్లుడుగా మీ అంతట మీరు అంగీకరించలేరు అని అర్థం చేసుకున్నాను. నేను మొదట నా భర్తగా స్వీకరిస్తే తర్వాత మీరు నా భర్తను గౌరవిస్తారని ఆశపడ్డాను. డాడీ, మమ్మీ, మీ ఇద్దరు నేను ఒకటే అడుగుతున్నాను. జవాబు చెప్పండి. చిన్నప్పటి నుండి నాకు స్వతంత్రం ఇచ్చి పెంచారు.
నాకు ఇష్టమైన గౌన్లు వేసుకోమని, నాకు ఇష్టమైన చదువునే చదువుకోమని, చివరికి ఫ్రెండ్స్ విషయంలో కూడా నాకు ఇష్టమైన వారినే ఎన్నిక చేసుకుంటే ఈ అన్ని విషయాల్లో నన్ను మీరు ప్రోత్సహించి అభిమానించారే తప్ప విసుక్కోలేదు. ఒక్కరోజు కూడా నా ఫ్రెండ్స్తో నేను ఎలా ప్రవర్తిస్తున్నానో, ఎక్కడ తిరుగుతున్నానో మీరు చెక్ చేయలేదు. ఒకసారి నేనే అడిగితే, నువ్వు మాకంటే జాగ్రత్తగా ఉంటావురా, ఆ సంగతి మాకు తెలుసు, అందుకే మాకు నిశ్చింత అన్నారు. నేను ఏనాడు వాటికి భంగం కలిగించేటట్టు ప్రవర్తించలేదు. ఈ పెళ్లి విషయంలో కూడా నేను అలాంటి పని చేయలేదని మీరు రజనీని దగ్గరగా గమనిస్తే అర్థమవుతుంది. తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి ఎందుకు చేస్తారు? వారు సుఖంగా ఉండాలనే కదా. మీకు కావాల్సింది నా సంతోషమే అయితే నేను చాలా సుఖంగా ఉన్నాను డాడీ. నేను మీరు కోరిన వ్యక్తిని చేసుకొని జీవితాంతం బాధపడే కంటే స్వతంత్రించి నా ఇష్టం వచ్చిన వ్యక్తిని చేసుకొని ఆనందంగా ఉండటం మంచిది అనుకున్నాను. వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు లేకపోతే మిగతావి ఎన్ని ఉన్నా వెలుతుగానే ఉంటుంది అని మీరే ఎప్పుడు అనేవారుగా డాడీ. నేను మీకు చెప్పకుండా స్వతంత్రించి ఈ పెళ్లి చేసుకొని మీకు బాధ కలిగించాను నిజమే, కానీ ఒక్కటే అడుగుతున్నాను, మీకు గుర్తుందా? టీటీకి మొదటిసారి టోర్నమెంట్కి పేరు ఇచ్చి సెలెక్ట్ అయిన తర్వాత మీకు చెప్పాను. మెడిసిన్ ఎంట్రన్స్ రాసి సీటు ఇచ్చిన తర్వాత మీకు చెప్పాను. మీ పరువుతోనో లంచం ఇచ్చో సీటు రావటం నాకు ఇష్టం లేదు. ఆ రోజున మీరు ఎంత మెచ్చుకున్నారు. ప్రేమగా నా వీపు తట్టి బ్రేవ్ గర్ల్ అన్నారు. నా స్వయం నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాబీ అంటూ అందరికీ ఎంతో ఆనందంగా చెప్పారే. నేను పెళ్లి చేసుకుని మీ నుంచి ఎక్కడికి వెళ్ళిపోలేదు డాడీ. నా వైవాహిక జీవితం కాస్త కుదుటపడిన తర్వాత స్వయంగా వచ్చి మిమ్మల్ని తీసుకువచ్చి నేనెంత ఆనందంగా ఉన్నానో చూపించాలని అనుకున్నాను. మమ్మీ, డాడీ, నా ఇష్టం వచ్చిన వ్యక్తిని నేను చేసుకొని ఆనందంగా ఉన్నాను. నేను సంతోషంగా ఉండటమే మీకు ముఖ్యమైతే నన్ను స్వీకరించండి. నేను ఫోన్ చేస్తే పలకండి డాడీ, మాట్లాడండి. కనీసం నన్ను తిట్టి అయినా మీ కోపం శాంతించపరుచుకోండి. ఇట్లు మీ మేధ ఆ ఉత్తరం రాసి కవర్లో పెట్టి అంటిస్తూ అనుకుంది. నేను వాళ్ళని చాలా బాధ పెట్టాను. వాళ్ళ బాధ నేనే అర్థం చేసుకొని సహనంతో వారికి దగ్గరై వారిని నా దగ్గరకు తీసుకోవాలి. వాళ్ళు ఆపేక్ష అంతఃకరణలు లేకపోతే నేను నా ఈ వైవాహిక జీవితం కూడా ఆనందంగా గడపలేను. ఈ పెళ్ళి నన్ను వారి నుంచి విడదీయలేదని, రజని నన్ను వారి నుంచి కొల్లగొట్టలేదని వారికి అర్థమయ్యేలా చేస్తాను, చేసి తీరుతాను. వాళ్ళకి వీలైనంత త్వరగా ఈ బాధ నుండి విముక్తి చెందేలా చేయాలి. వాళ్ళకి నేనంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు. వాళ్ళిద్దరూ అనుభవిస్తున్న ఒంటరితనం నాకు గుర్తు వస్తుంటే నాకే చాలా బాధగా ఉంది అనుకోసాగింది. తండ్రి దగ్గర నుంచి ఇంకా జవాబులు రాలేదు. పరి అంకులు కూడా ఊర్లో లేరు. భార్యకి కీళ్లవాతం ఎక్కువైంది. ఆవిడని వేడి నీటి ఊటల్లో స్నానం చేయించటానికి నార్త్ వెళ్ళారు. ఆయన వస్తే తనకి సులభం అవుతుంది. మేధ ఆయన రాక కోసం కూడా వేచి చూస్తోంది. తన పెళ్లిని ఆయన తప్పక సమర్థిస్తారని మేధకు తెలుసు. ఆయనే గనక ఊళ్ళో ఉంటే అసలు ఇంత సమస్య ఉండేది కాదేమో. రజనీ దగ్గరికి వచ్చి మేధ కళ్ళ ముందు చేయి ఆడిస్తూ, అల్లరి అమ్మాయి ఇలా ఒక్కసారి మూగ అమ్మాయి అయిపోయిందేమిటి అన్నాడు. పనిష్మెంట్ టైం అయిపోయింది, తమరు ఇంక మంచం దిగవచ్చు అని ఆదేశించాడు. మేధ మంచం మీద నుంచి దిగింది. వెంటనే వచ్చి వెనక నుంచి అతని మడి చుట్టూ చేతులు పెనవేసి భుజం మీద తలదాచుకుంది. మమ్మీ, డాడీ గుర్తుకు వచ్చారు కదూ అన్నాడు. మేధ మాట్లాడలేదు. కళ్ళలో చివ్వును వచ్చిన నీళ్లు మూసుకున్న రెప్పల మధ్య నుంచి జారిసాగినాయి. రజని మేధను చేయి పట్టి తన ముందుకు లాక్కున్నాడు. కన్నీళ్లతో తడిచిన కనులను చూశాడు. ఒక పని చేద్దామా అన్నాడు. ఏమిటది? నవ్వుతూ అంది. ఆ నవ్వు మనసులో ఉన్న బాధకి కన్నీటి తెర అడ్డు వేయాలని చూస్తున్న ప్రయత్నంలా ఉంది. బట్టలు సర్దుకో, నేను నిన్ను తీసుకెళ్ళి మీ మమ్మీ డాడీ దగ్గర దించేస్తాను. దించేసి నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఎక్కడికో దూర తీరాలకి, ఎవరూ లేని ఒంటరి ప్రదేశాలకి. ఛీ! మేధ అతని నోటిని గట్టిగా మొదటి చేత్తో మూసేసింది. తర్వాత పెదవులతో నొక్కింది. ఇలాంటి వెధవ మాటలు ఇంకెప్పుడు అనకు అన్నానా? ఏం చేస్తానో తెలుసా? చెవి పట్టుకుంది. తెలుసు, చంపేస్తావు. బాబోయ్, చెవి వదులు, నొప్పి. మేధ చెవి వదిలింది. అతని గుండెల్లో తలదాచుకుంది. నిన్ను వదిలేయటానికి నేను నీ దగ్గరికి రాలేదు. ఐ లవ్ యూ. నీకెలా ఉంది రజని ఈ జీవితం అంది. నాకా? నీ సమక్షంలో ఉంటే ఎత్తైన హిమాలయాల మధ్య మానస సరోవరం ఒడ్డున హాయిగా, నిర్మలంగా. ఆపు బాబు, నువ్వు మరీ అలా చెబుతుంటే నాకు భయం వేస్తుంది. భయమా? ఎందుకు? భయం కాదా మరి?
మరీ అంత ఎత్తున అంటే భయం. మీద అతని భుజం మీద తల ఆనించి ఆ ఇంటిని కళ్ళతో కలయి చూస్తూ, ఈ భూగోళం మొత్తం మీద ఈ చిన్న ఇల్లే నాకు అందంగా అనిపిస్తోంది. నాకు ఇక్కడ ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉంది అంది. రజనీ నవ్వుతూ మీద తలని గుండెలకి అదుముకున్నాడు. మేధ బయట నుంచి అప్పుడే ఇంటికి వచ్చింది. వేచి చూస్తున్న రజని ఒక్క అంగులో దగ్గరికి వచ్చి భుజాలు గుచ్చి పట్టుకొని కుదిపేస్తూ, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నేను హడలు చచ్చిపోతున్నాను అన్నాడు. భయపడుతున్నావా? నేను అనుకుంటూనే ఉన్నాను. మధ్యాహ్నం నువ్వు వెళ్ళిన తర్వాత ప్రభాకర్ వచ్చాడు. అతని చెల్లెలతో ప్రాబ్లం వచ్చింది. గుడ్ బై కదూ, కొంచెం మంచినీళ్ళు ఇయ్యమ్మా అంది. అతను వెళ్ళి మంచినీళ్లు తెచ్చాడు. గ్లాసు ఎత్తి చూపిస్తూ, ఈ నీళ్లు నేను ఎత్తిన పోయాలనిపిస్తోంది అన్నాడు. ఓయ్ 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారట. నా బుద్ధులు నీకు వచ్చేస్తున్నాయి. మేధ బ్యాగ్లో నుంచి పుస్తకం తీసిచ్చింది. అరవింద మహర్షి వ్రాసిన పుస్తకం అది. నువ్వు మొన్న ఈ షాపులో అడిగితే లేదన్నారుగా. నేను ప్రభాకర్ వస్తుంటే పుస్తకాల షాపు వచ్చింది. నేను అందులోకి పరిగెత్తాను. ఇది కనిపించింది, తెచ్చాను. కోర్స్ నా దగ్గర డబ్బులు తక్కువే పడితే ప్రభాకర్ అప్పు ఇచ్చాడు. అతనికి 20 రూపాయలు ఇవ్వాలి, మనం గుర్తుపెట్టుకో అంది. రజనీయ పుస్తకం తీసి నోట్ చేసి వ్రాశాడు. మేధ వంట ఇంట్లోకి వెళ్ళింది. టీ తాగలేదా? అసలు గుర్తు రాలేదు. నువ్వు రాలేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. పారిపోవాలని ఆలోచనలు వచ్చాయా? రాలేదు. వెరీ గుడ్ అంది. మేధ క్షణంలో టీ కలిపి తీసుకువచ్చింది. ఇద్దరూ తాగుతుండగా రజనీ అడిగాడు, ప్రభాకర్ చెల్లెలకి ఏమైంది? చదువు కోసం సుమతిని ఈ ఊళ్ళోనే హాస్టల్లో ఉంచారు. గిరి అనే అబ్బాయితో ఎఫ్ఐఆర్ మొదలైంది. అతను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడట. అతని రూమ్కి వెళ్ళి రావటం జరిగింది. ప్రెగ్నెంట్ అయింది. 5వ నెల. ఈ విషయం తెలిసి ప్రభాకర్ అతనికిచ్చి పెళ్లి చేద్దామని వెళ్ళాడు. తీరా ఎంక్వైరీ చేస్తే అతనికి పెళ్ళయిందని, 2 పిల్లలు అని, ఆ అమ్మాయి కర్నూలులో టీచర్గా పనిచేస్తుందని తెలిసిందట. ఈ సంగతి తెలియగానే ప్రభాకర్ మతిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళితే అబార్షన్ వీలు కాదని అంది. ఏం చేశారు ఇప్పుడు? ప్రస్తుతానికి ఉమెన్ హాస్టల్లో ఉంచాం. సుమతి ఒకటే ఏడుపు. ఈ ప్రపంచంలో ఇలా చాలా మోసాలు జరుగుతూనే ఉంటాయి అని. ఇది మనసుకు తీసుకోవద్దని ప్రభాకర్ నేను చెప్పాం. ప్రభాకర్కి పాపం సుమతి అంటే ప్రాణం. ఆఖరి చెల్లెలు. పెద్ద అక్కలిద్దరికీ చదువు లేదు. ఈ అమ్మాయిని చదివించాలని ఎంతగానో అనుకున్నాడు. సుమతి మీద వివాహం అయిన 10 రోజులకే విజయ్ వివాహం రోహిణితో జరిగింది. సుమతి ఏమి అఘాయిత్యం చేయకుండా చూస్తున్నామని వార్డెన్కి గదిలో ఉన్న మరో అమ్మాయికి చెప్పి వచ్చాం. ఏమిటో వేసుకునే వారిని ఎత్తినే బాధ్యతలు పడతాయి. ప్రభాకర్కి చిన్నప్పుడే తండ్రి పోయాడు. పెద్దక్కని భర్త వదిలేశాడు. చిన్నక్క భర్త పోయాడు. చెల్లెలు సుమతి జీవితం ఇలా అయింది. పైనుంచి ఇంట్లో 2 మేనత్తలు. ఒక ఆమెను కొడుకు చూడడు, ఇంకొక ఆమెకి పిల్లలు లేరు. భర్త 2వ పెళ్లి చేసుకున్నాడు. బాగుంది. అంతమంది ఇంట్లో ఉంటే నాకైతే పిచ్చెక్కుతుంది అన్నాడు రజని. నాకు కూడా అదే అనిపిస్తుంది. కానీ ప్రభాకర్ ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరలేదు. ఏం చేస్తాం? బాధ్యతలు ఎవరినెత్తిన తోస్తాం? అంతా నా వాళ్లే కదా అంటాడు. మేధ గబాలన లేచింది. ఆ రోజు రవీంద్ర భారతిలో ప్రోగ్రాం ఉంది. మనం చూడటానికి వెళ్దాం అనుకున్నాం. మర్చిపోయావా? నాకు వెళ్ళాలని లేదు అన్నాడు. ఎందుకని? వెళ్ళినప్పటి నుంచి ఎవరో ఒకరు కనిపిస్తారు, ఏదో ఒకటి అంటారు. నువ్వైతే టపీమని జవాబు చెబుతావు, కానీ నాకైతే బాధగా ఉంటుంది. మేధ అతని వైపు దీక్షగా చూసింది. ఎన్నాళ్ళు ఇలా ఇంట్లో దాక్కుంటాం అంది. కొద్ది రోజులు గడిస్తే వాళ్ళు మర్చిపోతారు. ఓకే అంది. రజనీ అడ్వర్టైజ్మెంట్స్ రాయసాగాడు. మేధ దగ్గర కూర్చొని చూస్తోంది. రజనీ ఒక విషయం మీద మనసు లగ్నం చేశాడంటే ఇక చుట్టుపక్కల ఏమవుతుందో పట్టించుకోడు. ఇదే అతని ప్రత్యేకత కావచ్చు, బలహీనత కూడా కావచ్చు. మేధ కాసేపు అటు ఇటు తిరిగింది. లేవలేదు. వచ్చిన అతని తల మీద చేయి వేసి జుట్టు రేపింది. అల్లరి చేయవద్దు, పని పాడవుతుంది. అతను ఆ చేయి గట్టిగా పట్టుకొని లాక్కొని గుండెల దగ్గర బిగించి పట్టుకున్నాడు. బోరు కొడుతోంది. రవీంద్ర భారతికి వెళదామా? పని చేసుకుంటూనే అన్నాడు. వద్దు. మరి ఏం చేద్దాం? నువ్వు పని చేసుకుంటున్నావుగా, నువ్వు చెప్పు. ఎందుకు అంత పని చేస్తావు? పనే నా ఊపిరి, పనే నా జీవితం అన్నట్లు బోరుగా. పని చేయకపోతే మనకు భోజనం ఎలా? ఆకులు తిని బతుకుదాంలే. ఇంటి అద్దె ఎవరిస్తారు? రైల్వే స్టేషన్లో ఉందాంలే. ఛీ, అలాంటి మాటలు అనకు. రైల్వే స్టేషన్లో ఇల్లు లేకుండానా? బాబీ ఉండలేదుగా.
బాబీ నేర్చుకుంటుందిలే. అతను మాట్లాడుతూనే రాయటం పూర్తి చేశాడు. త్వరగా భోజనం చేసి సినిమాకు వెళ్దాం పద అన్నాడు లేస్తూ. సినిమాలను తిడతావుగా, నీకు బోరుగా? ఏం చెయ్యను, నీ సన్నుగుడు బోరు కంటే అదే భరించడం నయం పద అన్నాడు. మేధకి సంతోషం కలిగింది. మేధ రజనీతో కలిసి జీవితం ప్రారంభించిన తర్వాత ఒక అనూహ్యమైన స్వేచ్ఛని, అందులో గల ఆనందాన్ని అనుభవించసాగింది. ఇక్కడ నౌకర్లు ఎక్కడ చూస్తారో అనే భయం లేదు. చీటికి మాటికి వచ్చి చిరాకు పరిచే అతిథులు లేరు. చిన్న ఇల్లు అయితేనేం అందులో ఎనలేని ఆనందం. పనులు ఇద్దరూ పంచుకొని కొన్ని కలిసి కొన్ని చేసుకుంటారు. నవ్వులతో, సరదాలతో, చిలిపి పనులతో, ఒకరిని ఒకరు ఏడిపించటంతో ఆ పనులు సునాయాసంగా అవి కూడా ఒక ఆనందంగానే జరిగిపోతాయి. ఎప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోగలరు. కావాలని వాళ్ళు బందీలు కారు. టైం స్లేవ్లా వాళ్ళ దగ్గర వినయంగా ఎదురు చూస్తుంటుంది. ఒకరిని విడిచి ఒకరు ఎక్కువసేపు ఉండలేరు. అదే విజయ్ అయితే మై గాడ్, క్షణాలు నిమిషాలు ఖచ్చితంగా అమలుపరచాలి, లేకపోతే చంపేస్తాడు. మేధ వివాహం అయిన 10 రోజులకే విజయ్ వివాహం రోహిణితో జరిగింది. చాలా ఆడంబరంగా, ఎవ్వరూ ఊహించినంత గొప్పగా అయింది. రోహిణి శరీరం అంతా నగలతో ముంచెత్తాడు. కంచి నుంచి 15,000కు పైగా చేసే జరీ ముద్దుగా లాంటి చీర స్పెషల్గా తెప్పించాడు. పేపర్లో రిసెప్షన్ తాలూకు ఫోటోలు పడ్డాయి. రోహిణి హనీమూన్ వెళ్లే ముందు మేధకు ఒక టెలిగ్రామ్ ఇచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్స్ టు యూ, మెనీ స్పెషల్ థ్యాంక్స్ టు రజని. మధ్యలో నాకెందుకు థ్యాంక్స్ అన్నాడు రజని. అది అంతేలే, నేను నిన్ను చేసుకోకపోతే తనకి విజయ్ని చేసుకునే అవకాశం వచ్చేది కాదని అర్థమైంది. ఓహో అన్నాడు రజని. మేధ హఠాత్తుగా అతని నడుం చుట్టూ చేయి వేసి అతని పొట్టలో తలదాచుకుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. విజయ్, రోహిణి ఆనందంగా ఉండటం నాకు కూడా సంతోషంగా ఉంది అంది. వారం రోజుల తరువాత కాలింగ్ బెల్ మోగింది. రజని వెళ్ళి తీశాడు. ఆ రోజు ఉదయమే మేధ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చింది. లేడీ డాక్టర్ కూడా నిర్ధారణ చేసింది. మేధ తెల్లి కాబోతుంది. రజని ఇది వినగానే అమాంతం చేతులతో ఎత్తేశాడు. ఎలా అనిపిస్తోంది అందే నవ్వుతూ. చాలా ఆనందంగా. చెప్పలేకపోతున్నాను అన్నాడు. అతను మేధను కూర్చోపెట్టి ఒడిలో తలపెట్టుకున్నాడు. అయ్యో అమ్మో, మనకు ఒక కుటుంబం ఏర్పడుతోంది. లాభం లేదు, నేను డబ్బు సంపాదించాలి. నీ గారాబం కాస్త తగ్గించు, మరీ సోమరనైపోతున్నాను అన్నాడు. మేధ ఫక్కున నవ్వింది. బాధ్యత గల గృహస్థుగా మాట్లాడుకో, నాకు బోర్ కొట్టేస్తుంది. పిల్లలు పుట్టినా ఎదిగినా మనం మాత్రం ఇలాగే నవ్వుతూ తుల్లుతూ ఉండాలి అంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. రజని లేచి చెదిరిన జుట్టుని వేళ్లతో సరిచేసుకుంటూ వెళ్ళి తలుపు తీశాడు. గుమ్మంలో ఎదురుగా ప్రభాకర్ కనిపించాడు. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం లేదు కదా? వాళ్ళిద్దరూ ముఖాలు చూస్తూ అన్నాడు. అంది మేధ. ప్రభాకర్ 2 చేతుల్లో సంచులున్నాయి. అవి తెచ్చి లోపల పెట్టాడు. ఒక సంచి నిండా తాజాగా నవనవలాడుతున్న కూరలు, మరో సంచి నిండా దానిమ్మకాయలు, బత్తాయిలు, సపోటాలు ఉన్నాయి. మా దొడ్లోవి మీకు తాజాగా దొరకవుగా? సుమతి కోసం మా అక్క సున్నుండలు చేసింది, మీకు కూడా తెచ్చాను. మీకు ఇష్టమేనా అన్నాడు. మేధ తల ఊపింది. మేము ఇప్పుడు సెలబ్రేషన్స్లో ఉన్నాం. అసలు నేను స్వీట్స్ తీసుకురావడానికి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇంతలో మీరు వచ్చారు అన్నాడు రజని. సెలబ్రేషనా? ఏమిటి విశేషం అన్నాడు ప్రభాకర్. మేధ, రజని ఇద్దరు ముఖాలు చూసుకున్నారు. నేను తండ్రిని కాబోతున్నాను అన్నాడు రజని. నిజంగానా? కంగ్రాచ్యులేషన్స్. ప్రభాకర్ స్వీట్స్ తనే స్వయంగా తీసి రజనీకి, మేధకి ఇచ్చాడు. ఈ శుభవార్త తెలుసుకున్న మొదటి వ్యక్తి మీరే. మేధ అతనికి ఒకటి తీసి ఇచ్చింది. అరెరే, నిజంగానా? ప్రభాకర్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. మేధ అతన్ని కూర్చొని వెళ్ళి కాఫీ చేస్తోంది. రజని వెంటనే లోపలికి వచ్చాడు. ఇతను కాస్త ఆగి వస్తే బాగుండేది. మన ఆనందం పాడు చేశాడు. రజని సనిగాడు. పాపం అలా అనకు, చాలా మంచివాడు. అనుకోకుండా మనకు స్వీట్స్ కూడా తెచ్చాడు కదా అంది. మేధ కాఫీని తీసుకు వెళ్ళబోతుంటే రజని చెయ్యి పెట్టి లాగి ఆపేశాడు. ఏమిటి అంది. నీకు మంచివాళ్ళంటే చాలా ఇష్టమా? అవును. ఏం లేదులే, నేను అంత మంచివాడిని అవునా కాదా అని రోజు బేరీజ్ వేసుకుంటున్నాను. మేధ అతని ఛాతీ మీద చేయి ఆనించింది. నువ్వు మంచివాడివి అయి ఉంటావు. మంచితనం నన్ను అయస్కాంతంలో ఆకర్షిస్తుంది. లేకపోతే నేను దగ్గరగా రాను, నిన్ను పెళ్లి చేసుకోను అని వెళ్ళిపోయింది.
తను కూడా వెళితే ఎక్కడ కబుర్లు వచ్చి అతను కూర్చోడంటాడో అని రజనీ వంట ఇంట్లోనే ఉండిపోయాడు. మేధా, ప్రభాకర్ మధ్య అతను కాఫీ తాగుతుంటే సుమతి కబుర్లు వచ్చాయి. అతను ఆందోళన నిండిన స్వరంతో చెప్పాడు. సుమతిని చూస్తే నాకు భయంగా ఉంది. దానికి ధైర్యం చెప్పడం కష్టంగా ఉంది. తను మోసపోయాననే దుఃఖంలో నుంచి ఎంత చెప్పినా బయటపడలేకపోతోంది. హాస్టల్లో ఉంచవద్దని తీసుకువెళ్ళిపోమ్మని వార్డెన్ ఉత్తరం రాసింది. మొన్న పిట్టగోడ మీద నుంచి దూకి పడటానికి ప్రయత్నించిందట. అదృష్టవశాత్తు ఒక అమ్మాయి చూసి ఆపింది. మా పెద్ద అత్తయ్యని తీసుకువచ్చి ఇక్కడే ఏదో ఒక చిన్న ఇల్లు తీసుకుందామని అనుకుంటున్నాను. డెలివరీ అయ్యే వరకు ఎవరికి తెలియకుండా ఏదో ఒకటి తంటాలు పడాలి. సుమతి మనసు చాలా బేలగా అయిపోయింది. ఏమిటో ఈ ఆడపిల్లలు, మనసు అనేది ప్రాణం కంటే విలువైనది అని తెలుసుకోకుండా పనికిరాని పదార్థంలో పారేసుకుంటారు. తర్వాత ఒకటే బాధపడతారు. వాళ్ళ అజ్ఞానం, అమాయకత్వం చూసి జాలేస్తోంది తప్ప కేకలు వేయటానికి కూడా నోరు రాదు. వాళ్ళ మనసు విలువ వాళ్ళు తెలుసుకున్నంతకాలం ఈ ఆడపిల్లలకి ఈ బాధలు తప్పవు అన్నాడు.